మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు. అంటే ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి. 5వ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి. అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ రైతులకు కొంత ఉపయోగం ఉంది. అంటే మేము బయలుపోతే ఈ నీళ్లు వచ్చిండేటి కావు కదా, మీరు ముందెందుకు చేయలేదు? నీళ్లే లేవు అన్నారు. ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈరోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల కానీ పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు అనేక వరాలు కురిపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు గడిచింది కదా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావు కబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు. ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు తెలియదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు నీ 100 రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడా అడ్డంకి రాలేదు. అంటే మీరు రైతుల్ని మోసం చేసిండ్రు. రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు ఎలక్షన్ కోడ్ రాలే. 100 రోజులు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఆ రోజు ఏం చెప్పినారు? డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ 4 నెలలైనా రుణమాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు వెళ్లి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి 500 రూపాయలు బోనస్, వడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.